ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనం. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. హల్లెలూయా. అంటే మన గంప పిండి పిసుకు తొట్టి దీవింపబడిన అంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించబోతున్నాడండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో బానిసత్వంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో అంటే సరైన ఆహారం లేక సరైన వసతులు లేక ఎంత బాధపడుతూ వచ్చారో అసలు దేవుడే స్వయంగా మోషే గారిని ఎన్నుకొని పాలు తేనె ప్రదేశంలో ఎలా అయితే నడిపించిన దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో కూడా కరువుని సమృద్ధిగా కొట్టివేసి సమృద్ధి గల జీవితంలోకి మనల్ని నడిపించబోతున్నాడండి. ఎందుకు అని అంటే మన దేవుడు చాలా గొప్పవాడు. అందుకే గంప పిండి పిసుకుతోటి దీవింపబడును అంటే అన్ని విషయాల్లో కూడా ఇజ్రాయెల్ ప్రజలను ఎలాగైతే బానిసత్తులను విడిపించి అంటే పాలు తేనె ప్రదేశంలో ఎలా అయితే నడిపించో మనకు కూడా అన్ని విషయాల్లో కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్దిస్తానని సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనం పూర్తిగా మనందరి పట్ల దేవుడు దీవెనల ఆశీర్వాదం మెండైన విధంగా దీవించి ఆశీర్వాదం ఫలింపు చేయబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.